Hello, welcome to all students. So this is a small introduction about biomedical engineering. What is actually biomedical engineering means? Actually, biomedical engineering means using computer information technology. Using biomedical engineering, you can connect with, can develop a technology that is a computer simulation system, that is biomedical engineering term. So మనం ప్రధానంగా యూజ్ చేసిన నెట్వర్క్ దట్ ఈస్ అడ్వాన్స్ నెట్వర్క్, దట్ ఈస్ నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్స్, దట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్స్. ప్రజెంట్గా మనం యూజ్ చేసే నెట్వర్క్స్లో కంప్యూటర్ నెట్వర్క్స్ యూజ్ చేస్తున్నాం. Biomedical engineering networks. So మనం simulation techniques. For example, if you want to develop any system, first we have to understand what is the human brain or human organs. So for example, a human brain లో ఒక సెల్ నుంచి ఇంకో సెల్స్కు ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుంది. ద సేమ్ సిస్టమ్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఆన్ ది కంప్యూటర్ నెట్వర్క్స్. దిస్ ఈస్ కాల్డ్ బయోమెడికల్ ఇంజనీరింగ్. సో నార్మల్గా ఎంఆర్ఐ స్కాన్స్ కానీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీ కెన్ ఇంప్లిమెంట్ ద బయోమెడికల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అన్నమాట. బయోమెడికల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్లో వీ కెన్ ఇంప్లిమెంట్ ద హెల్త్ టెక్నాలజీ. సో ప్రధానంగా మనం యూజ్ చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రధానంగా మనం అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఐఎస్ఎస్ అంటాం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీన్స్ యూజింగ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎర్త్ స్టేషన్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వరకు డిజిటల్ నెట్వర్క్ ద్వారా, శాటిలైట్ నెట్వర్క్ ద్వారా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేస్తాం. అంటే ఎర్త్ స్పేస్ ఈ ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సైంటిస్టులు గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీ ఉండదు. దెర్ ఇస్ నో గ్రావిటీ అట్ ఐఎస్ఎస్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇన్ దట్ ఐఎస్ఎస్, so the scientists will work on without gravitation. So there is it is not possible to scientific research at Earth station. We have to work at ISS, International Space Station. That is called International Space Station. So it is the throughout world, number of countries are participating in the International Space Station. It is a space station located around 365 kilometers above the Earth. It is moving around the Earth about some rounds throughout the Earth. So that is called a scientific research center at ISS, International Space Station. దీంట్లో సైంటిస్టులు వర్క్ చేస్తుంటారు. యూజింగ్ నెట్వర్క్స్ దే కెన్ సెండ్ ద ఇన్ఫర్మేషన్ త్రూ డిజిటల్ నెట్వర్క్, దే కెన్ ప్రాసెస్ త్రూ నెట్వర్క్ ఓవర్ ద ఎర్త్ స్టేషన్. దట్ ఈస్ లొకేటెడ్ at different station. That is located at NASA, that is USA. USA is the NASA location. That is the ISS and Earth station. So there are number of Earth stations available in the Earth. They can be processed over the digital networks. They can be useful for supercomputers. Supercomputers are useful for digital networks means. ప్రపంచంలో మన డిజిటల్ నెట్వర్క్స్ అంటే సూపర్ కంప్యూటర్ అండ్ గ్రిడ్ కంప్యూటింగ్స్ ఉంటాయి. ప్రజెంట్గా వీఆర్ యూజింగ్ అడ్వాన్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఆర్ ఇంటర్నెట్ 2 అంటాం. ఇంటర్నెట్ 2 మీన్స్ హై బ్యాండ్ విడ్త్ దాన్ ద ప్రజెంట్ నెట్వర్క్. ప్రజెంట్లీ వీఆర్ యూజింగ్ అడ్వాన్స్ కంప్యూటర్ నెట్వర్క్స్. అడ్వాన్స్ కంప్యూటర్ నెట్వర్క్స్లో బ్రాడ్బ్యాండ్ అంటే మామూలుగా కాపర్ వైర్స్, ల్యాండ్ లైన్ అంటే కాపర్ వైర్స్ ద్వారా ఓన్లీ సౌండ్ స్పీడ్తో మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తుంది. హై స్పీడ్ డేటా కెన్ బి ట్రాన్స్ఫర్ యూజింగ్ ఇంటర్నెట్ 2, దట్ ఈస్ కాల్డ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్, అది ఇంటర్నెట్ 2 అంటాం. సో ప్రజెంట్గా ఉన్న ఫ్యూచర్లో త్రూఅవుట్ వరల్డ్ ఇప్పుడు ఇంటర్నెట్ అనేది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇండియా ఈజ్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజర్ ఇన్ ద వరల్డ్ కంపేర్ విత్ USA అండ్ హాంకాంగ్ అండ్ త్రూఅవుట్ వరల్డ్. ఇన్ ఏషియా, ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ usage. So normally even though the cities are using internet more fastly compared with rural places, in the futures the mobile and other information technology useful more in the rural places, so that the remote places can be useful for information communication technology, that is using ICT, information communication technology or computer science technology. సో ప్రపంచంలో మనం యూజ్ చేసిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఫాస్ట్గా మూవ్ చేయొచ్చు. అంటే ప్రపంచంలో ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ ఆర్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ USA to India, in USA in the night, primarily India in the today in the morning, the information can be exchanged within 12 hours. They can be processed in the 12 hours time. They can be the time can be saved on particular network using communication technology. This is an introduction about information communication technology, advanced computer technology and ICT. Thank you.